Good morning, students. Next, coming to the topic Mansabdars and Jagirdars in the lesson Mughal Empire. As the empire expanded to encompass different regions, the Mughal recruited diverse kinds of people. From a small nucleus of Turkish nobles, they expanded to include Iranians, Indian Muslims, Afghans, Rajputs, Marathas and other groups. మొఘల్ సామ్రాజ్యం మనకి బాగా ఎక్స్పాండ్ అయిపోవడంతో చాలా ఏరియాస్ నుండి పీపుల్ని రకరకాలైనటువంటి ఉద్యోగాల్లోని వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఎవరిని ఎక్కువగా వీళ్ళు రిక్రూట్ చేసుకున్నారు అంటే టర్క్స్ని, అలాగే ఇరానియన్స్ని, అలాగే ఇండియన్ ముస్లిమ్స్ని, ఆఫ్ఘన్స్ని, రాజ్పుట్స్ని, మరాఠాస్ని, ఇంకా అలా వేరే వేరే కింగ్స్ని వేరే వేరే రాజ్యాల పీపుల్ని వీళ్ళు ఎంప్లాయీస్గా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. Those who joined Mughal service were enrolled as Mansabdars or rank holders. అయితే వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఉద్యోగాలను ఇచ్చారు అంట? మన్సబ్దార్స్ అనేటువంటి ఉద్యోగాలని ఇచ్చారంట. అయితే ఇచ్చి వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ర్యాంక్ని వీళ్ళకి ఇచ్చారు అంటే ఆర్మీ ర్యాంక్ని ఇచ్చారు. అంటే వీళ్ళనే మనం ఏమంటున్నాము అంటే మొఘల్ ఎంపరర్స్ రిక్రూట్ చేసుకున్నటువంటి ర్యాంక్ హోల్డర్స్, వీళ్ళనే మనం మన్సబ్దార్స్ అని అంటున్నాం, లేదా ర్యాంక్ హోల్డర్స్ అని అంటున్నాం. వన్స్ అగైన్, హూ వర్ కాల్డ్ మన్సబ్దార్స్? ద పీపుల్ హూ జాయిన్డ్ ద మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వర్ గివెన్ ద ర్యాంక్స్ వర్ కాల్డ్ మన్సబ్దార్స్. The people were called Mansabdars, rank holders, and they were directly under the control of the emperor. They were assigned with various duties and were not allowed to settle or to become powerful. అయితే వీళ్ళకి రకరకాలైనటువంటి పనులను వీళ్ళకి అసైన్ చేసి, అంటే అప్పగించి, వీళ్ళని డైరెక్ట్గా వాళ్ళని ఎంపరర్సే రిక్రూట్ చేసి ఈ ఎంపరర్స్ యొక్క కంట్రోల్లో ఉండే విధంగా వీళ్ళని అపాయింట్ చేసుకోవడం జరిగింది. The Mughals prevented this by constantly transferring the Mansabdars from one place to another every 2 or 3 years. Thus, a Mansabdar could not become settled and powerful in any one place. They had to maintain an army of a specified number and had to collect taxes from their region. వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఏ ప్లేస్ని అయితే వీళ్ళకి ఇచ్చారో ఆ ప్లేస్ నుంచి వీళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం అది చేసేవారు. అయితే వీళ్ళని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేసేయడం అన్నది చేస్తుండేవారు. అంటే ఎప్పుడు ఒకటే మన్సబ్దారు ఒకటే ప్లేస్లో ఉంచకుండా ఆ మన్సబ్దార్ని ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉండేవారు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసేవారంటండి? ఎవ్రీ 2 or 3 years, 2-3 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసేస్తుండేవారు. అందుచేత వీళ్ళు ఎక్కడా కూడా సెటిల్ అయిపోయి వాళ్ళు మంచి పవర్ఫుల్గా తయారైపోవడానికి వీలుగా ఉండేది కాదు. ఏ మన్సబ్దార్స్ సన్ కుడ్ నాట్ బికమ్ ఏ మన్సబ్దార్ ఆటోమేటికల్లీ. మనకి ఇప్పటివరకు రాజుల గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాము? రాజులు రూలింగ్ ఫ్యామిలీ అన్నాం. అంటే వీళ్ళేంటి, రాజుగారి తర్వాత ఆయన కొడుకుని మళ్ళీ రాజుగా ప్రకటించేవారు, తర్వాత ఆయన కొడుకు, ఆ తర్వాత ఆయన కొడుకు, అలా కంటిన్యూస్గా అదే వంశంలో ఉన్నటువంటి వాళ్ళు రూలర్స్గా వచ్చేవారు అని చెప్పుకున్నాం. అయితే దాన్ని మనం ఏమన్నాము? హెరిడిటరీ అన్నాం. అంటే వంశపారంపర్యంగా వచ్చేది. కానీ ఇక్కడ మన్సబ్దారీ సిస్టమ్ అన్నది ఇక్కడ ఏమీ కూడా హెరిడిటరీ కాదు. అంచేది ఏం చెప్తున్నామండి? ఏ మన్సబ్దార్ సన్ కుడ్ నాట్ బికమ్ ఏ మన్సబ్దార్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా మన్సబ్దార్ కొడుకు మళ్ళీ మన్సబ్దారు అయ్యే ఛాన్స్ అయితే మాత్రం
లేదు. ఇట్ వాజ్ నాట్ హెరిడిటరీ, ఇదేమీ కూడా హెరిడిటరీ కాదు. ఇన్ఫ్యాక్ట్ హీ ఈవెన్ టుక్ ఓవర్ ఆల్ ది ప్రాపర్టీ ఆఫ్ ది మన్సబ్దార్ ఆన్ హిస్ డెత్. అయితే నిజానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అప్పటి వరకు కూడా మన్సబ్దారు ఉన్నటువంటి ఏరియాని ఆయన జాగ్రత్తగా చూస్తూ అటు నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అలా ఈయన యొక్క ఇన్కమ్ని పెంచుకుంటూ ఉండేవాడు కదండి. అయితే అలా ఎంత ప్రాపర్టీ ఉన్నా కానీ ఒకసారి ఆ మన్సబ్దార్ చనిపోవడం కానీ లేదా ఆ మన్సబ్దార్ ఆ ఉద్యోగం మానేయడం కానీ జరిగితే ఏం చేసేవారండి, మన్సబ్దార్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని అంతటినీ కూడా ఎంపరర్ తీసేసుకోవడం అనేది జరిగేది. ఇన్ఫ్యాక్ట్ హీ ఈవెన్ టుక్ ఓవర్ ఆల్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మన్సబ్దార్ ఆన్ హిస్ డెత్. మన్సబ్దార్ చనిపోయిన తర్వాత అతని దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతటినీ కూడా ఏం చేసేవారండి, తీసేసుకునేవారు. నెక్స్ట్ కమింగ్ టు ది జాగీర్స్. మన్సబ్దార్స్ రిసీవ్డ్ దేర్ సాలరీస్ యాజ్ రెవెన్యూ అసైన్మెంట్ కాల్డ్ జాగీర్స్. ఏంటండి జాగీర్స్ అని దేన్ని అంటున్నాము అంటే, మన్సబ్దార్స్కి శాలరీస్ ఇస్తున్నారు కదండి. ఈ శాలరీస్ దేని నుంచి ఇస్తున్నారు, వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి రెవెన్యూలో నుంచి వీళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. ఆ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వీళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేస్తారండి అంటే, మన్సబ్దార్కి ఒక ఏరియాని అసైన్ చేస్తారని చెప్తున్నాం కదండి. దాన్నే ఏమంటున్నామండి, జాగీర్. అంటే మన్సబ్దార్కి దేని మీద అయితే ట్యాక్సెస్ కలెక్ట్ చేయమని, ఏ ఏరియాలో అయితే ట్యాక్సెస్ కలెక్ట్ చేయమని చెప్పి కొంత ల్యాండ్ని ఇచ్చేశారో ఆ దాన్నే ఏమంటున్నారు, జాగీర్ అని చెప్పి అంటాము. వన్స్ అగైన్, వాట్ ఈజ్ కాల్డ్ జాగీర్? మన్సబ్దార్ రిసీవ్డ్ దేర్ సాలరీస్ యాజ్ రెవెన్యూ అసైన్మెంట్ కాల్డ్ జాగీర్స్. వాట్ ఈజ్ కాల్డ్ జాగీర్దార్స్? Jagirs were division of land region for revenue collection looked after by officials called జాగీర్దార్స్. అయితే ఈ జాగీర్ని అంటే ఏ జాగీర్ అండి అంటే మన్సబ్దార్కి ఇచ్చినటువంటి జాగీర్. అంటే అందులో ల్యాండ్ రీజియన్ని డివిజన్ చేస్తారండి, అంటే కొంత పార్ట్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫర్ రెవెన్యూ కలెక్షన్ దాని మీద వచ్చేటువంటి ట్యాక్స్, అలాగే లుక్డ్ ఆఫ్టర్ బై అఫీషియల్స్ తర్వాత వీళ్ళు చూస్తారు. వీళ్ళని ఏమంటున్నారండి, జాగీర్దార్స్ అని అంటాము. దే టూ లైక్ ద మన్సబ్దార్స్ వర్ ట్రాన్స్ఫర్డ్ రెగ్యులర్లీ. అయితే మన్సబ్దార్స్ వల్ల లాగే వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తారండి, వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎన్నాళ్ళకోసారి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారండి, 2 or 3 yearsకి, 2 లేదా 3 సంవత్సరాలకి వీళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసేయడం అనేది చేస్తూ ఉంటారు. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మన్సబ్దార్ అండ్ హిస్ జాగీర్? మన్సబ్దార్కి అతని యొక్క జాగీర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే, ద మన్సబ్దార్ డిడ్ నాట్ రిసైడ్ ఇన్ ఆర్ అడ్మినిస్టర్ దేర్ జాగీర్. దీని మీద ఇతనికి ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అది ఏమీ చేయడు. ఈయన మన్సబ్దార్కి జాగీర్ మీద ఏమీ అడ్మినిస్ట్రేషను ఉండదు. ద మన్సబ్దార్స్ రిసీవ్డ్ దేర్ శాలరీస్ యాజ్ రెవెన్యూ అసైన్మెంట్ ఫ్రమ్ జాగీర్. అయితే మన్సబ్దార్కి జాగీర్కి ఉన్నటువంటి రిలేషన్, మన్సబ్దార్కి అతని యొక్క జాగీర్కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే శాలరీ, దాని మీద వచ్చేటువంటి రెవెన్యూని వీళ్ళు శాలరీగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే వీళ్ళకి ఈ మన్సబ్దార్కి అతని యొక్క జాగీర్కి ఉన్నటువంటి రిలేషను. ఇన్ అక్బర్స్ రెయిన్ these jagirs were carefully assessed so that their revenues were roughly equal to the salary of the mansabdar. అయితే అక్బర్ గారి పరిపాలనా కాలంలో ఈ జాగీర్స్ని చాలా జాగ్రత్తగా అసెస్ చేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి రెవెన్యూస్ అంటే ఏ జాగీర్ మీద ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత జాగీర్ ఇస్తే వీళ్ళకి ఈక్వల్ శాలరీ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసి ఆ జాగీర్ని మన్సబ్దార్కి ఇవ్వడం జరిగేది. బై ఔరంగజేబ్స్ రెయిన్ దేర్ వాజ్ ఏ హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్. అయితే ఈ ఔరంగజేబ్ గారి టైంలో ఏమైందండి, మన్సబ్దార్స్ బాగా ఎక్కువైపోయారండి. అంటే ఈయన ఎక్కువ మంది మన్సబ్దార్స్ని అపాయింట్ చేసేసుకున్నాడండి.
As a result, many jagirdars tried to extract as much revenue as possible while they had a jagir. అయితే ఇలా ఎక్కువ మంది మన్సబ్దార్స్ని ఈయన రిక్రూట్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అంటే చాలామంది జాగీర్దార్సు ఏంటి ట్రై చేశారండి, ఈ జాగీర్స్ మీద వచ్చేటువంటి రెవెన్యూ బాగా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ రెవెన్యూని వీళ్ళు కలెక్ట్ చేసేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. Aurangzeb was unable to control this development in the last years of his reign and the farmers therefore suffered tremendously. అయితే ఔరంగజేబు గారు ఇంకా దీన్ని కంట్రోల్ చేయలేకపోయారండి, వీళ్ళ యొక్క అక్రమాన్ని ఈయన కంట్రోల్ చేయలేకపోయాడు. అంచేత ఈ ఔరంగజేబు గారి యొక్క పీరియడ్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందండి, చాలామంది ఫార్మర్స్ చాలా రకాలుగా ఇబ్బంది పడేవారు. ఎందుకు ఇబ్బంది పడేవారు, ఈ జాగీర్దార్స్ ఎక్కువ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేసేవారండి. ఆ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నారనేటువంటి విషయం ఔరంగజేబుకి తెలిసినా కానీ దాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకని అంటే అప్పటికే అదంతా కూడా ఆయన చేయి దాటిపోయింది. అందుచేత ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇది కూడా ఔరంగజేబు గారి యొక్క పరిపాలనలో దట్ ఈజ్ మొఘల్ ఎంపైర్ అన్నది డెస్ట్రాయ్ అయిపోవడానికి ఇది ఒక కారణమని మనం చెప్పచ్చు. నెక్స్ట్ కమింగ్ టు జబ్త్ అండ్ జమీందార్స్. The main source of income available to Mughal rulers was tax on the produce of peasantry. అయితే మొఘల్ ఎంపరర్స్కి అంటే మొఘల్ రూలర్స్కి అంటే మొఘల్ యొక్క పరిపాలనా కాలంలో వీళ్ళ యొక్క మెయిన్ సోర్స్, ఇన్కమ్ సోర్స్ అంటే ఆదాయ వనరులు, ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది అంటే ఈ ట్యాక్సెస్ నుంచే వచ్చేది. ఏ ట్యాక్సెస్ నుంచి వచ్చేదండి, ప్రొడ్యూస్ ఆఫ్ ద పీజెంట్రీ అంటే వ్యవసాయదారులు ప్రోడక్ట్ చేసినటువంటి ఆ ప్రొడక్షన్ మీద వీళ్ళు కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్లే వీళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్. లైక్ ఎలా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ మన దగ్గర నుంచి చాలా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది కదండి. సేల్స్ ట్యాక్స్ అంటోంది, ఇన్కమ్ ట్యాక్స్ అంటోంది, హౌస్ ట్యాక్స్ అంటోంది, ఇలా రకరకాలైనటువంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది కదండి మన దగ్గర నుంచి. అంటే ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మళ్ళీ మన యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కే ఉపయోగించడం జరుగుతుంది. అంటే మన యొక్క సంక్షేమం కోసమే, మన యొక్క మంచి కోసమే మళ్ళీ వాటిని వాడటం జరుగుతుంది. మరి దేనికి వాడుతుందండి మన గవర్నమెంట్ అంటే, ఇప్పుడు మనకి రోడ్లు వేయించడం కానీ, లేదంటే కాలువలు తవ్వించడం కానీ, లేదంటే ఎవరికైనా వెల్ఫేర్ ప్లానింగ్స్ అంటే చూడండి పెన్షన్స్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారండి గవర్నమెంట్ ఇన్కమ్ అంటే మనం పే చేసేటువంటి ట్యాక్సెస్ నుంచే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ నవ్వేడేస్ ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్షన్స్, ఇన్కమ్ సోర్సెస్ అన్నవి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి కాదు, మనకి పూర్వం రాజుల యొక్క పరిపాలనా కాలం నుంచే ఉన్నది. Akbar's revenue minister Todarmal carried out a careful survey of crop yields, prices and areas cultivated for a 10-year period 1570-1580 AD. అయితే ఇక్కడ అక్బర్ గారి ఆస్థానంలో అంటే అక్బర్ గారి పరిపాలనా కాలంలో మన ఎంపరర్ అయినటువంటి అక్బర్ ఆయన యొక్క పరిపాలనా కాలంలో ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ ఎవరు అంటే తోడర్మల్. హూ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్ ఇన్ ద అక్బర్స్ రెయిన్ అంటే ఎవరండి, తోడర్మల్. తోడర్మల్ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్. ఈయన ఏం చేశాడండి, సర్వే చేశాడండి. ఏంటి సర్వే చేశాడు అంటే క్రాప్ యీల్డ్ అంటే పండించేటువంటి పంట ఉంటుంది కదండి, ఆ పంట ఎంత పంట వీళ్ళకి చేతికి వస్తుంది. ప్రైసెస్ అండ్ ఏరియాస్ అంటే ఆ పండినటువంటి పంటకి ఎంత డబ్బు వస్తుంది, అది ఎంత ఏరియా కల్టివేట్ జరుగుతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి పంట పొలం అంతట్లోని వాళ్ళు పండించకపోవచ్చు, సగం మాత్రమే పండించవచ్చు, మిగిలిన సగం ఖాళీగా ఉండొచ్చు. సో అందుకని చెప్పి ఏం చేశారండి, వాళ్ళు ఎంత పండించారు, ఆ పండించిన దానికి ఎంత కాస్ట్ వస్తుంది అంటే వాళ్ళు దాన్ని అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి, అలాగే ఆ పండించేటువంటి ఏరియా ఎంత ఏరియా ఉంది, ఇవన్నీ కూడా ఈయన సర్వే చేశాడండి. ఎప్పుడు సర్వే చేశాడండి, 1570 1580 ADలో ఆయన సర్వే చేశాడు. ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ డేటా ట్యాక్స్ వాజ్ ఫిక్స్డ్ ఇన్ క్యాష్ ఫర్ ఈచ్ క్రాప్
అయితే దీన్ని బేస్ చేసుకొని అంటే ఒక్కొక్క క్రాప్ మీద ఎంత పంట వస్తుంది, ఆ పంటకి యొక్క కాస్ట్ ఎంత, ఆ పండించినటువంటి ఏరియా ఎంత ఉంది, ఇదంతా కూడా బేస్ చేసుకొని దాన్ని బట్టి వీళ్ళు ట్యాక్సెస్ వేయడం అనేది జరిగేది. దిస్ రెవెన్యూ సిస్టమ్ వాజ్ నోన్ యాజ్ జప్త్. ఇలా చేసేటువంటి ఈ రెవెన్యూ సిస్టమ్ని మనం ఏమని చెప్తున్నామండి? జప్త్ అని చెప్తున్నాం. వన్స్ అగైన్, వాట్ ఈస్ కాల్డ్ జప్త్? రెవెన్యూ కలెక్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ రెవెన్యూ రేట్స్ ఫర్ ఇండస్ట్రియల్ క్రాప్ ఈజ్ నోన్ యాజ్ జప్త్. దీన్ని మనం జప్త్ అని చెప్పి అంటున్నామండి. This was not possible in provinces like Gujarat and Bengal. గుజరాత్, బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఇది పాసిబుల్ అవ్వలేదు, సాధ్యం కాలేదు. నెక్స్ట్, జమీందార్స్. హూ వర్ కాల్డ్ జమీందార్స్? జమీందార్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ల్యాండ్ లార్డ్స్. ఎవరండి? ల్యాండ్ లార్డ్స్ అంటే బాగా ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళని మనం జమీందార్స్ అంటాం. ఇన్ మోస్ట్ ప్లేసెస్ పీజెంట్స్ పెయిడ్ ట్యాక్సెస్ త్రూ ద రూరల్ ఎలైట్స్, దట్ ఈస్ ద హెడ్మెన్ ఆర్ ద లోకల్ chieftain. The Mughals used on the term jamindars to describe all intermediaries, whether they were local headmen of villages or powerful chieftains. అయితే ఏంటండి, చాలా ఏరియాస్లో మనకి విలేజ్ హెడ్మెన్ ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా ఈ పీజెంట్స్ ట్యాక్సెస్ చెల్లించేవారండి. అయితే ఈ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ తీసుకెళ్ళి చెల్లించడం కోసం, అంటే వాళ్ళకి ఇవ్వడం కోసం, అంటే ఎంపరర్కి ఇవ్వడం కోసం ఇంటర్మీడియట్స్గా అంటే మధ్యవర్తులుగా రెడీగా ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, లేదంటే బాగా పాపులర్ అయినటువంటి వాళ్ళు, అంటే పేరున్నటువంటి వాళ్ళు, వాళ్ళనే మనం ఏమంటున్నామంటే ల్యాండ్ లార్డ్స్ లేదంటే జమీందార్స్ అని అంటున్నాం. అలా బాగా పేరున్నటువంటి పెద్ద, అంటే వాళ్ళు ఏం చేసేవారు అంటే జమీందార్స్ ఏం చేసేవారండి, ఈ విలేజ్ హెడ్మెన్ దగ్గర వీళ్ళు ట్యాక్స్ చెల్లించేవారు కదండి. ఆ చెల్లించినటువంటి ట్యాక్స్ని తీసుకెళ్ళి ఎంపరర్కి ఇచ్చేవారు. ఎవరు ఇచ్చేవారండి? ఈ ల్యాండ్ లార్డ్స్ తీసుకెళ్ళి ఇచ్చేవారు. వాళ్ళని ఈ మొఘల్స్ టైంలో వాళ్ళకి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే జమీందార్స్ అని పేరు పెట్టారు. అయితే ఈ జమీందార్స్ని ఈ మొఘల్ ఎంపరర్స్ ఏమీ కూడా రిక్రూట్ చేసుకోలేదండి. వాళ్ళుగా ఓన్గా వాలంటరీగా వాళ్ళు చేశారు అంతే తప్ప మనకిక్కడ జమీందార్ని ఎంపరర్ ఏమీ రిక్రూట్ చెయ్యలేదు. అయితే ఇది మనకి వచ్చేటువంటిదండో ఈ జమీందారీ సిస్టమ్. ఈ జమీందార్స్ అన్నది హెరిడిటరీ. ఎందుకు ఇది జమీందారీ హెరిడిటరీ అయింది, మన్సబ్దార్ హెరిడిటరీ అవ్వలేదు అంటే, మన్సబ్దార్స్ని ఎవరు రిక్రూట్ చేస్తున్నారండి? మొఘల్ ఎంపరర్ రిక్రూట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జమీందార్స్ని ఎవరు కూడా రిక్రూట్ చేయట్లేదు. ఎవరిని మనం జమీందార్స్ అన్నాము? ల్యాండ్ లార్డ్స్. అంటే అతనికి బోల్డంత ల్యాండ్ ఉంది, అతను చాలా పెద్ద జమీందారు. మరి అతనికి ఉన్నటువంటి ల్యాండ్స్ ఆయన తర్వాత ఎవరికి వస్తాయి? వాళ్ళ కొడుక్కి వస్తాయి. మరి ఆ తర్వాత ఎవరికి వస్తాయి? వాళ్ళ కొడుక్కి వస్తాయి. అంతేగాని నీకో నాకో రావు కదమ్మా. అంచేత ఇక్కడ ఏంటి, ఇది హెరిడిటరీ. ఈ జమీందారీ సిస్టమ్ అన్నది మనకి హెరిడిటరీ సిస్టమ్ అన్నమాట. వన్స్ అగైన్ లిజన్. Jamindars were all intermediaries, whether local headmen of the village or powerful chieftain. In some areas, the Jamindars exercised a great deal of power. The exploitation by Mughal administrators could drive them to rebellion. Sometimes Jamindars and peasants of the same caste allied in rebellion against Mughal authority. Let us continue to the next class.